హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫోన్ పే స్కామర్ల గురించి అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఎక్కడ జరుగుతుందంటే హెవీగా రద్దీగా ఉండే ప్రదేశాల్లోనే, చిన్న చిన్న దుకాణాల్లోన, అలానే ఎక్కువ పల్లెటూరులోనే అయితే ఈ స్కామ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ స్కామ్లు వచ్చేసి వాళ్ళు టార్గెట్ గా పెట్టుకునేది ఏంటంటే, హెవీగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఏమవుతుందంటే, మన బిజినెస్ లో మనం అక్కడ ఉంటాము, బట్ వీళ్ళైతే ఫోన్ పే చేసామని చెప్పి అమౌంట్ కట్ అయిందని చెప్పి చూపిస్తూ ఉంటారు. బట్ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాటి నుంచి మనం రక్షించుకోవాలనే వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి విషయాలు మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా దాంట్లో 2 ఫోన్ పేలు ఒకసారి మీకు చూపిస్తా జస్ట్ క్లారిటీ కోసం ఎలా ఉంటుంది అనేది. ఫేక్ ఫోన్ పే అండ్ ఒరిజినల్ ఫోన్ పే ఒకసారి చూడండి. ఇక్కడ ముందుగా నేను ఒరిజినల్ ఫోన్ పే ఓపెన్ చేసి స్కానర్ కి స్కాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సరే, ఇందులో మనకు డీటెయిల్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫేక్ ఫోన్ పే కూడా స్కాన్ చేసి చూపిస్తా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఇప్పుడు ఫేక్ ఫోన్ పే అయితే ఓపెన్ చేసి స్కాన్ చేస్తున్నా ఫ్రెండ్స్. వీటి రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ స్కానర్ కి స్కాన్ చేసా కదా, మీరు ఏమైనా గుర్తుపట్టింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అది ఏంటి అనేది అయితే ఈ వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను మీకు. ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా రక్షించుకోవాలి, మన డబ్బులు మనం ఎలా సేఫ్ గా మన బ్యాంక్ అకౌంట్ చేర్చుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాం కదా. ముందుగా మనము ప్రతి ఒక్క షాప్స్ లోన, బిజినెస్ పాయింట్ లోన వచ్చేసి మనము సౌండ్ బాక్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సౌండ్ బాక్స్ ఉండడం వల్ల మనకైతే పేమెంట్ ఎంత వచ్చిందని మనకైతే వినిపిస్తుంది. అలానే ఒకవేళ సౌండ్ బాక్స్ ఏదో ప్రాబ్లం వచ్చి పోయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఫోన్ పే చేయగానే మనకు ఫోన్ పే బిజినెస్ అకౌంట్ లో నుంచి అయితే మనకు ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది. సేమ్ మనకు సౌండ్ బాక్స్ లాగా అయితే మనకు ఫోన్ లోనే వినిపిస్తుంది. అది కూడా మన దగ్గర ఫోన్ కూడా లేదు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ థింక్ ఏం చేయాలా, వాళ్ళ దాంట్లో మెసేజ్ వస్తుంది మనకు పేమెంట్ కట్ అయిన వాళ్ళ దాంట్లో. ఫస్ట్ ఆ మెసేజ్ అయితే చెక్ చేసుకోండి. కానీ ఈ మధ్య కాలంలో అది కూడా మనకైతే స్కామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫేక్ ఫోన్ పే పేమెంట్ అయితే చేస్తున్నా చూడండి. ఇక్కడ నాకు యాజ్ ఇట్ ఈస్ గా మనకు పైన ఒక మెసేజ్ కూడా వచ్చింది. దీన్ని చూసి అయితే ఎవరు మోసపోకండి. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ దాంట్లోన, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా ఈ మెసేజ్ వచ్చేసి మనము టెక్స్ట్ బాక్స్ లోకి వెళ్ళి అయితే మెసేజ్ చెక్ చేయండి. ఎందుకంటే ఫేక్ ఫోన్ పే యాప్ నుంచి అయితే పైన నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కాకుండా మీరు చెక్ చేసుకోండి వాళ్ళ ఫోన్ పే లో కూడా ఎలా అనేది. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మన బ్యాంక్ అకౌంట్ కి వచ్చిందా లేదా, మన ఫోన్ పే బిజినెస్ అకౌంట్ కి వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఇలాంటి స్కామర్ల చేతులు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది జనాలు అయితే ఇది చాలా ఫేక్ ఫోన్ పే స్కామర్లు అయితే చాలా వచ్చినాయి. ఇందాక చెప్పా కదా ఫ్రెండ్స్, స్కాన్ చేయగానే మనం ముందుగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే నేమ్. ఇక్కడ ఒరిజినల్ ఫోన్ పే కి డూప్లికేట్ ఫోన్ పే కి చూసుకోవచ్చు, నేమ్ డిఫరెంట్ చాలా అయితే ఉన్నాయి. ముందుగా ఎవరైనా సరే మీరు స్కాన్ చేసినప్పుడు కంపల్సరీగా నేమ్ అడగండి. కంపల్సరీ వాళ్ళకైతే డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ హిస్టరీలో చూసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ నేమ్ చాలా డిఫరెంట్ అయితే వస్తుంది. బ్యాంకింగ్ నేమ్ లో మన పేరు యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటే అలానే ఇక్కడైతే డిఫరెంట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పేమెంట్ హిస్టరీ చూపించా కదా, ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ యూటీఆర్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకుని. ఇదైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి రెండింటికి. ఒకటి 14 ఉంది, ఒకటైతే 12 అయితే ఉంది ట్రాన్సాక్షన్ నెంబర్స్. బట్ ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనం ఫోన్ పే స్కామర్ల నుంచి అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. స్కామ్లు వచ్చేసి వాళ్ళు టార్గెట్ గా పెట్టుకునేది ఏంటంటే రద్దీగా ఉన్న ప్రదేశం. ముఖ్యంగా ఈ స్కామ్లు వచ్చేసి మనకు పల్లెటూరులో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే పల్లెటూరులో ఈ ఫేక్ ఫోన్ పే గురించి అయితే చాలా మంది అయితే తెలియదు. ఈవెన్ ఇప్పటికీ పల్లెటూరులో ప్రతి ఒక్క షాప్ లో అయితే ఇప్పుడు స్కాన్ మాక్సిమం అంత డిజిటల్ మార్కెటింగ్ అయితే అయిపోయింది. అంత డిజిటల్ గానే పేమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ అందుకే ఈ స్కామ్లు అనేవి చాలా అయితే పెరిగిపోయినాయి పల్లెటూరులో కూడా. పల్లెటూరు వాళ్ళకి ఎందుకంటే ముఖ్యంగా వీటి గురించి తెలియకపోవడం, వీటి గురించి అవగాహన లేకపోవడం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పేమెంట్ చేసామని చూపిస్తారు, వాళ్ళు చెక్ చేసుకోరు మ్యాక్సిమం. సరే వచ్చిందంటే వచ్చిందా ఓకే అనుకుంటారు. బట్ ఇలాంటివి చూసాకైతే కంపల్సరీ మీరు జాగ్రత్తగా ఉండాలనే చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, అలానే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్.